ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి బెల్ట్ ఇలా వేసిన తర్వాత మనం కరెక్ట్ సైజు నడుముకు పెడతాం కదా. పెట్టేసిన తర్వాత 1 ఇంచ్ 2 ఇంచెస్ ఒకవేళ లూజ్ పెట్టినా పైన మనకి ఇలా అడ్జస్ట్మెంట్ లూజ్గా మనకి బొందు పెట్టడం ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను, చక్కగా చూడండి. ఇప్పుడు ఈ నడుము వచ్చేసి 2.5 ఇంచులు నేను అంచు తీసుకున్నాను. ఇది లెహెంగా, పట్టు లెహెంగా అండి. తీసుకొని సేమ్ బకరం కట్ చేసుకొని దీనికి అటాచ్ చేసి చక్కగా ఐరన్ అనేది చేసాము. చేసిన తర్వాత కరెక్ట్ ఫిక్స్ నడుము తీసుకున్నాము. ఫిక్స్ నడుము కంటే 1 ఇంచ్ ఎగస్ట్రా తీసాము అనమాట. 1 ఇంచ్ 2 ఇంచెస్, ఎందుకంటే అడ్జస్ట్మెంట్ బొందు వస్తుంది కాబట్టి మనకి పైన టెన్షన్ లేకుండా చక్కగా వస్తుంది. ఇలా తయారు చేసుకునే ముందు నడుముకు పైగా కొంచెం బెండ్ ఉండేటట్టుగా కటింగ్, కింద కొంచెం వెడల్పుగా ఉండేటట్టుగా చేసామన్నమాట. అంటే కింద ఒక ఇటువైపుకి అటువైపుకి 1.5 ఇంచెస్ తేడా ఉండేటట్టుగా మనం చేసుకున్నాము. ఇలా బెండ్గా తయారు చేసుకుంటే ఇది పై వైపుకి, ఇది కింది వైపుకి వస్తుంది. లెహంగా షేప్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి చక్కగా కట్ చేసి ఇలా ఉంచాము. దీన్ని ఎలా రెడీ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను, చూడండి. అయితే దీనికి మనం ఫస్ట్ ఏం చేయాలంటే బొందు క్రాస్గా కట్ చేసి రివర్స్ తీసుకోవాలి. దానికంటే ముందు మనం ఏం చేయాలంటే ఇది 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని బొందు దీంట్లో పెట్టేసి మడత పెట్టాలి. ఇప్పుడు చూడండి, మడత పెట్టేసి ఎక్కడికైతే ఫిక్స్ నడుము ఉందో అక్కడ నుంచి మనం కుట్టుకోవాలి. అటువైపు మనకి నడుము పై వైపుకి అనమాట ఇది వేసేది. అంటే బెండు తక్కువ ఉంది కదా, అటువైపుకి పాదమందం ఖర్చు పెట్టి ఇలా కోసం మలిచేసి చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి, చూసారు కదా. 1 సైడ్ పాదం పెట్టాలండి. థ్రెడ్ పైపింగ్ మనం ఎలా అయితే స్టిచ్ చేస్తామో అలాగే అది కూడా కొంచెం లూజ్గా పెట్టాలి. బొందు టైట్ పెట్టొద్దు. థ్రెడ్ పైపింగ్ అంతా టైట్ పెడతాం కాబట్టి ఇది అలా కాదు. కొంచెం మనం ఏం చేయాలంటే దీన్ని లూజ్గా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ బొందు గుంజినా వచ్చేటట్టుగా చాలా చక్కగా, ఈజీగా, చాలా చక్కగా మంచి ప్రాసెస్లో నేను చేసేస్తాను, చూడండి. ఇలా మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే అడ్జస్ట్మెంట్ అవుతుంది. లెహంగా కొంచెం లూజ్ ఉన్నా టెన్షన్ అనేది ఉండదన్నమాట. అడ్జస్ట్మెంట్ లూజ్ పెట్టుకున్నట్టుగా కొంచెం మనం ఇదిగా ఉంటుందన్నమాట. ఆ హెచ్చు తగ్గింపులు అనేవి తీసేద్దాం మనం, ఓకేనా. కట్కర్ అడ్జస్ట్మెంట్ లూజ్ అనేది తీసేసుకుందాం. ఇలా చక్కగా చూడండి. కొంచెం 2 డేస్ నుంచి మేము వీడియోలు అనేవి పెట్టలేదండి, కొంచెం బిజీగా ఉన్నాము. మీరు కూడా దసరా సెలవుల్లో బిజీగా ఉంటారని చెప్పేసి మేము పెట్టలేదు. కొంచెం ఈరోజే మళ్ళీ వీడియో అనేది పెడుతున్నాను. ఇక కొత్తగా జాయిన్ కావాలి అనుకునే వాళ్ళు మనం గురువారం నుంచి ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసులు అనేవి జాయిన్ చేస్తున్నాము. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను ఈ యొక్క వీడియోని కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ మన కంపెనీ నెంబర్ పెడతాను, చక్కగా రండి. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం లైనింగ్కి కూడా అదే 2.5 ఇంచెస్తో మనం కుట్టుకొని లోన ఇలా వేసుకొని డబల్ అనమాట. ఇప్పుడు దీనికి బకరం ఉంది, దీనికి బకరం ఉంది. ఇలా 2 అంచులు కుట్టుకొని చూడండి, సగం నుంచి దీనికి ఇలా కుట్టుకోవాలి. చూడండి చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో మనకి. అలా నడుము దగ్గరికి మనం దాన్ని తేల్చేయాలండి. ఎగస్ట్రా ఉందేమో మన ఉక్సులకి వాటికి పనికి వస్తుంది. ఇలా కొలుచుకొని చక్కగా ఇటు నుంచి రావాలి. ఇవన్నీ పూరా డీటెయిల్స్ లెహంగా మనం ఎలా కుట్టాలి అనేది మనం క్లాసులలో కూడా చాలా వరకు మనం చెప్తూ ఉంటాము. పర్ఫెక్షన్గా మనం స్టిచ్చింగ్ చేయాలి, ఎలా చేయాలి, దీనికి ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ ఎలా తీసుకోవాలి అంటే మన నెంబర్కి మీరు కన్సల్ట్ కావచ్చు. బేసిక్ క్లాసులు ఉంటాయి, డిజైనర్ క్లాసులు ఉంటాయి, ఫ్యాషన్ డిజైనర్ క్లాసులు ఉంటాయి. అన్నీ కూడా మేము చక్కగా నేర్పిస్తాము. స్క్రీన్ మీద నెంబర్ పెడితేనేమో దానికి చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది నెంబరు, లేదా పాత వీడియోలో కూడా ఉంటుంది, చూసుకోండి. ఇక ఇలా పైన నడుము చక్కగా ఇలా బెండ్గా చక్కగా వచ్చేస్తుంది మనకు. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో బెల్ట్ అనేది, ఓకేనా. ఇప్పుడు దానికి లెహంగాకి మనం ఎలా వేయాలో నేను చూపిస్తాను, చూడండి. ప్రతి వీడియో కూడా చక్కగా నేను ఇలాగే తీసి పెడుతూ ఉంటాను. మన ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు చక్కగా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం 2 సైడ్స్ పాదం తీసేయాలి. లెహంగా ఫస్టే రెడీ చేసుకున్నాను. ఆ లెహంగా 1 ఇంచా 2 ఇంచెసా అనేది అది మీ ఇష్టం అండి. కుర్చీ ఎప్పట్లాగానే పెట్టేయండి. నేను ఈరోజు మీకు కేవలం బొందు ఒక్కటే ఎలా పెట్టాలి, అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి అనే దాని గురించే చెప్పానండి. ఇలా మనం పెట్టేసుకోవాలి. చూడండి, ఫస్ట్ జిప్పు ఇవన్నీ పెట్టేసాము. తర్వాతకి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా. చేసిన తర్వాత సెంటర్ కాటు ఉంటుంది కదా, ఆ కాటు నుంచి దీన్ని చూడండి, ఆ కాటు కూడా ఉంది, ఆ కాటు నుంచి సెంటర్ జాయింట్ని పెట్టేసుకోవాలి. పెట్టేసి 1/2 ఇంచ్ దాకా మనం ఖర్చు అనేది పట్టుకొని పెట్టుకోవాలి. మనం వదులుకోవడం 1/2 ఇంచే, కలుపుకోవడం కూడా 1/2 ఇంచే, ఓకేనా. ఎందుకంటే లెహంగా కొన్ని పిగిలేవి ఉంటాయి కాబట్టి బకరంతో కలిపే నేను కుట్టు అనేది వేస్తున్నానండి. చూడండి, చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. కరెక్ట్ ప్రాసెస్లో మనకి స్టిచ్చింగ్ అనేది రావాలి. కొంచెం చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ ఉండాలండి. నడుము కొంచెం లూజ్ వస్తే ఇలా నిముడుకోవాలి. టైట్ వచ్చిందనుకోండి మనం ఏం చేయాలి అంటే కరెక్ట్గా పెట్టేయాలన్నమాట. ఇలా పెట్టేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది 100% చేసుకోవాలి చక్కగా.
చూడండి ఇలా ఈజీ ప్రాసెస్లో పాదం మందం లేదంటే అరపాదం మందం ఖర్చు మనం దాన్ని బట్టి మనం చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? చూడండి యాజ్ టీజ్గా అటువైపు ఎలా అయితే చేసామో మళ్ళీ ఇటు నుంచి కూడా అలాగే చేసుకోవాలి. ఏ పని అయినా కూడా ఆచితూచి చాలా నీట్గా పర్ఫెక్ట్గా మనం చేసుకోవాలండి. మనం తొందరపడ్డామా ఫినిషింగ్ అనేది అవుట్ అవుతుంది. ఫస్ట్ ఇది చూసుకోవాలి, ఫినిషింగ్ చూసుకుంటూ ఓపిక్గా. ఇప్పుడు నేను నైట్ టైంలో 7-8 మధ్యలో నేను ఈ వీడియో అనేది చేస్తున్నానండి. కొంచెం పొద్దున్నుంచి బాగా బిజీగా ఉన్నాను. ఒక 2 days 3 days నుంచి వీడియో పెట్టట్లేదు కాబట్టి ఇక నేను రేపు పెట్టాలి ఎలాగైనా అని చెప్పేసి నేను పెడుతున్నాను. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేయండి ఏది చేసినా కూడా. ఓకేనా? తక్కువ వచ్చింది అనుకోండి కొంచెం దూరం కుట్లు విప్పి మళ్ళీ సరి చేయండి. ఓకేనా? ఇలా చక్కగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకొని మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని డబల్గా ఇలా ఫోల్డ్ చేసేసి చూడండి ఇలా ఫోల్డ్ చేసేసి ఖర్చు లోనకు అనుకొని ఇప్పుడు దీన్ని ఇలా ఫినిషింగ్ వచ్చేటట్టుగా మధ్యలో నుంచి మళ్ళీ కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు బెల్ట్ మీద నుంచి వేయచ్చు, బెల్ట్ దించి కూడా వేయచ్చు, అది మీ ఇష్టం. ఫినిషింగ్ కరెక్ట్గా రావాలి అంటే బెల్ట్ దించండి, లోడింగ్ అవుతుంది, అది అప్పుడు చక్కగా ఉంటుంది. ఓకేనా? చూడండి ఇలా మధ్యలోకి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మనం. చూడండి ఇలా చాలా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా వస్తుందండి. ఇది వేసుకున్నా కూడా లెహెంగా ఎలా ఉంటుందంటే గేర్ బాగా వస్తుందన్నమాట. ఎందుకంటే 1 inch కుచ్చి పెట్టాం కదా. ఇలా మనకి లెహెంగాలలో కూడా చాలా రకాలు ఉంటాయండి. బార్డర్ క్యాన్వాస్ వేస్తాము, డైరెక్ట్ క్యాన్వాస్ వేస్తాము, లెహెంగా కూడా కుట్టి మనం చక్కగా ఫస్ట్ అలా కూడా మనం చేస్తాము. ప్రతి పని కూడా పర్ఫెక్షన్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇటువైపు కాజాలాగా మనం కొండి పెడతాం చూడండి, అలా కొంచెం 1 inch లూజ్ ఉంచేసుకొని ఇలా లోడింగ్ చేసుకోవాలి. ఇలా మనం దీన్ని రివర్స్ తీసుకోవాలి. మనం హుక్స్ పెట్టాలన్నా కాజా పెట్టాలన్నా హుక్స్ దానికేమో కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి, కాజా దానికేమో పర్ఫెక్ట్గా లోనకని పెట్టేసుకోవాలి మనం. ఓకేనా? ఇంకా చూడండి ఇలా మలిచేసి ఆ కొంచెం లోడింగ్ అనేది చేసుకోవాలి మనం. చూసారు కదా ఎంత చక్కగా వస్తుందో మనకి. ఇది వచ్చేసి కాజా కోసం అయితేనేమో మనం 1 inch పెట్టుకోవాలి, హుక్స్ కోసం అయితేనే కొంచెం 2 inches దాకా పెట్టాలి. ఇప్పుడు నేను కుడుతుంటే మీకు అర్థమవుతుంది. అలా ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట మనం, అడ్జస్ట్మెంట్ కొంచెం ఫ్యూచర్లో ఉండడం కోసం. ఎందుకంటే ఫిక్స్ లంగా కుట్టేటప్పుడు ఎప్పుడైనా మీరు ఒకటే చూసుకోవాలండి, వీళ్ళు హైట్ పెరుగుతారా లేదా, వీళ్ళు హైట్ పెరిగితే మనకి ఫిక్స్ లంగా ఉపయోగం ఉంటుందా లేదా, మనం కాస్ట్లీ లెహంగా కుడుతున్నాము. ఇప్పుడు ఇలా మనం అడ్జస్ట్మెంట్ బొందు పెట్టుకుంటే ఒక 2 inches చేస్తాము, అంతకన్నా లావ్ అవుతారు, పిల్లలు పెరుగుతారు అనుకుంటే డైరెక్ట్గా బొందు బెల్ట్ పెట్టేసుకోండి. లేదు ఫిక్స్గా పెట్టుకోవాలి అనుకుంటే పెద్దవాము ఇంకా పెరగము మేము అనుకుంటే ఇలా ఫిక్స్ పెట్టుకొని 1 inch 2 inches కొంచెం లావ్ అవునా బక్కగా అయినా కూడా అడ్జస్ట్మెంట్ కావడానికి ఇలా బొందు పైన మనం డోరీ పెట్టేసుకోవాలన్నమాట. ఈ హుక్స్ని మనం బెండ్ చేసేసి దాంట్లో గుచ్చేసి లాక్ చేయాలి. లాక్ చేసేసి చక్కగా కత్తెర తీసుకొని దాన్ని చక్కగా ఒత్తాలన్నమాట. చివరితోనైనా ఇలా ఒత్తేసుకుంటే మనకి చక్కగా వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా చేసేసుకుంటే చక్కగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్లో ఇప్పుడు ఈ లెహంగాకి మనం ఏం చేయాలంటే ఇలా చూసుకొని దీన్ని ఇలా మనం గుచ్చేయాలన్నమాట. కరెక్ట్గా మనకి, ఎందుకంటే అవతల పక్కకు కూడా మనకి సరిపోయేటట్టుగా ఈ హుక్స్ అనేది ఉండాలి. ఓకేనా? ఇలా చూడండి ఇలా పెట్టేసి ఇదేం హుక్స్ పెట్టాము అదేం కాజా పెట్టాము, ఇలా దీన్ని కూడా ఉంచేయాలి. లోన ఈ బెల్ట్కి మనకి ఆ హుక్స్ అనేది పెట్టిన తర్వాత ఆ ప్లేట్ అనేది చాలా అవసరం అండి. ఆ పిగిలిపోకుండా స్టెప్పెన్గా ఉంటుంది వాచర్ లాగా. ఓకేనా? ఇప్పుడు దీన్ని డబల్గా ఇలా ఫోల్డ్ చేసేసి లాక్ చేసేసుకోవాలి. చూడండి ఇలా అది కనిపించకుండా ఉంటుంది, గట్టిగా కూడా ఉంటుంది మనకి. ఓకేనా? ఇంక చూడండి ఇటువైపు అటువైపు చూడండి. మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఫినిషింగ్తో చాలా చక్కగా మనకి లెహంగా అనేది వచ్చేసింది. చాలా ఈజీ ప్రాసెస్లో మనకి లెహంగా నేను చూపించాను. నేను చూపించేది మీకు ఏంటంటే గంట దాకా ఉంటుంది. కట్ చేసుకుంటూ నేను వీడియో అనేది తీస్తూ ఉంటానండి. మీరు అందరూ ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏమేమి చూస్తున్నారు, మీకు ఏం పని వస్తుంది, మీరు నేర్చుకుంటున్నారు మన ఛానల్ తరపు నుంచి, పాత వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాగే పని విషయంలో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మన ఛానల్ని పరిచయం చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి. ఓకేనా? మరిన్ని మంచి వీడియోస్ కోసం మళ్ళీ రేపు కొత్త వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి.